వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటి రమేష్ చంద్ర పర్కాల్. మండల కేంద్రమైన కమలాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో గత కొంతకాలంగా నెలకొన్న సామాజిక బహిష్కరణ వివాదం అధికారుల చొరవతో సుఖాంతమైంది. ఇక నుండి మీకు ఎలాంటి సమస్యలు తలెత్తవని భరోసా ఇస్తూ కమలాపూర్ సిఐ ఎల్కటూరి హరికృష్ణ ప్రత్యర్థుల చేతులు కలిసి ఐకమత్యం చాటారు. పోలీసుల సమయస్ఫూర్తి కత్తులు దూసుకునే స్థాయి చేరిన ఈ వివాదాన్ని కమలాపూర్ పోలీసులు ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. ఉమ్మడి విచారణ అనంతరం సిఐ హరికృష్ణ, ఎస్ఏలు వి దిలీప్, ఏ మధు ఇరు వర్గాల కౌన్సిలింగ్ నిర్వహించారు. సామాజిక బహిష్కరణ వంటివి చెత్తరెత్త నేరమని, అందరూ ఒకే కులస్తులుగా కలిసి ఉండాలని హితబోధ చేశారు. పోలీసుల విజ్ఞప్తితో మనసు మార్చుకున్న ఇరు వర్గాల నాయకులు, సభ్యులు ఒకరికొకరు చేతులు కలుపుకొని పాత వివాదాలకు స్వస్తి పలికారు. విచారణ నేపథ్యం మత్స్య పారిశ్రామిక సంఘంలో ఆర్థిక అక్రమాలు ప్రశ్నించకు తమను కులం నుండి బహిష్కరించారని బండిరాజు ఇతరులు తెలంగాణ బీసీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హన్మకొండ ఆర్డీఓ ఆధ్వర్యం జరిగిన క్షేత్ర విచారణలో సుమారు 200 మంది మత్స్య కార్మికులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు. వివాదం ముగిసిన అందరూ ఒకటే కావడంతో మత్స్య కార్మిక కుటుంబాలు ఆనందం వ్యక్తం అవుతుంది. తమ సమస్యను కంటికి రెప్పపాటున పరిష్కరించి తనకు అండగా నిలిచిన సిఐ హరికృష్ణ, ఎస్ఏలు దిలీప్, మధు మరియు ఇతర సిబ్బంది, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.